డాక్టర్ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీని మనం బ్రతికించి మళ్ళీ లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా చూసేదానికి ప్రయత్నం చేయాలి. అది రాబోయే రోజుల్లో మీరందరూ కూడా, మాకు మరి ఏజ్ ఉంది లేదో మీకే తెలియాలా, మా ఏజ్ మాది అయిపోతుంది. అందుకని అందరూ కూడా లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలంటే పార్టీకి కష్టపడి చేస్తే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా లోకేష్ బాబు కుమారుడు కూడా అసాధ్యపుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఎదిగే రోజులు మంచి రోజులు వస్తాయి. పిల్లోడు అందగాడు, మంచి హుషారైనటువంటి అబ్బాయి. ఆ రోజులు మేమేమి చూడలేము అనుకో, మీరు చూడలేరు. ఆ రోజులు కూడా వస్తాయి. అందుకని దయచేసి అందరూ కష్టపడి సహకరించలేదు మీ అందరికి కూడా తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు. అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేయించినటువంటి రోడ్లు ఇప్పుడు కూడా అందరికి గుర్తులు ఉంటాయి. విజయరామ్ రెడ్డి కానీ సార్ కానీ ఎవరైనా చేసింది చేసినాము అని చెప్పుకునే దానిలో తప్పులేదు, దానిలో ఏమి ఇబ్బందులు లేవు. అభివృద్ధి అంటే మరి ఈ ఆనకట్టే ఒక దిక్కు చూసి, ఆనకట్టను చూస్తే మేకపాటి చంద్రశేఖర్ గుర్తొస్తాడు. మీ అందరికి కూడా తెలుసు. ఇన్ని కూడా అభివృద్ధి పనులు అంటారు. ఇక్కడ కొంతమంది, నేను తెలుగుదేశంలో చేసినప్పుడు నన్ను కొంతమంది దూషించారు, అనవసరమైన భాష మాట్లాడినారు, నా బొమ్మలు కాల్చినారు. అలాంటి పెద్ద మనుషులు ఎవరెవరో మీకు అందరికి కూడా తెలుసు. వాళ్లే నన్ను మళ్ళీ ఈ పార్టీలోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అవి మరి ఎంతవరకు గిట్టుబాటు అయితే మాకు తెలియదు. వాళ్ళు ఎంతవరకు పార్టీకి సహాయ సహకారాలు అందిస్తారో మాకు తెలియదు. అయినా నాకెందుకు, అది పార్టీ చూసుకుంటుంది. మరి ఉదయగిరి నియోజకవర్గంలో ఏదైనా సరే అభివృద్ధి జరగాలంటే ఒక పట్టుదలతో అభివృద్ధి చేస్తే అవుతుంది. ఊరికి మాటలు చెప్తే కుదరదు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చాలా పేద ప్రాంతం ఇది. కొండల్లో గుట్టల్లో బ్రతికేటటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు. వస్తువులు లేనటువంటి ప్రాంతం ఇది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, నేను కొంచెం ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పుట్టింది ఎప్పుడంటే 1982 మార్చి 29. అంటే 44 సంవత్సరాలు పూర్తయి 45 సంవత్సరంలో వచ్చినాం. ఆ దినాన్ని ఈరోజు రాష్ట్రం అంతా జరుపుకుంటుంది అనేది మీ అందరికీ తెలుసు. అంటే తెలుగుదేశం పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వాళ్ళ మనం ఇప్పుడు ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటున్నటువంటి టైం ఇది. మరి మీ అందరికీ తెలుసు శ్రీ ఎన్టీ రామారావు గారి గొప్పతనం. మహానుభావుడు, పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రజానాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. నాకు ఎన్టీ రామారావు గారు అంటే భలే ఇష్టం, నేను చాలా ఇష్టపడతాను. ఆయన కృష్ణుడిని చూస్తే దండం పెట్టాలని, అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన తదనంతరం మరి ఈ పార్టీని బ్రతికించి బ్రహ్మాండంగా 4 తూర్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు ఇప్పుడు ఆయన కుమారుడు కూడా రాజకీయాలు లేకొచ్చి ఆయనకన్నా మిన్నగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తున్నా ఆ రోజులు చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ పార్టీకి మాటలు చెప్పి తూతూ మంత్రాలు చేస్తే కుదరదు, కష్టపడాలి. చెప్పిన వరకు మనం చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతమవుతుంది, ప్రజలు నమ్ముతారు, ఓటేస్తారు, పార్టీని మళ్ళా గెలిపిస్తారు. ఇప్పుడు అందులో పార్టీలలో ఎట్టుందంటే, మనం 5 ఏళ్లలో చూసినాం, నేను కూడా చూసినాను కాడ. 1.5 సంవత్సరం ముందే వచ్చేసిన తెలుగుదేశంలోకి.